ఈ లోకల్ ముండకొండ చేపట్టి అంటే ఆ పద్ధతిలో మాట్లాడుతున్నారు. నేను సారీ ఎందుకంటే లోకల్ వాళ్ళ కేసీఆర్ మంచోడే కానీ ఈ లోకల్ వాళ్ళ దౌర్జన్యం లోకల్ వాళ్ళ దోపిడీ చేపట్టి మనం ఏదేమైనప్పటికీ కూడా ఈసారి మళ్ళీ కేసీఆర్ కు ఊపిరి పోయాల్సినటువంటి అవసరం ఉన్నదనే పద్ధతిలో కూడా పోతా ఉన్నారు. ఏదేమైనప్పటికీ బీజేపీకి నేనైతే అంత సీన్ ఉంటుంది, బీజేపీకి ఉత్తరాదిలో బయట రాష్ట్రాలలో బాగానే ఉంటుంది లేదని ఇక్కడ మాత్రము ఆ నలుగురు ఓడిపోయిన వ్యక్తులే మళ్ళీ ముగ్గురు క్యాండిడేట్లు అయినరు. ఒక బాబురావుది మరి ఇవాళ చేస్తారా పెద్ద మైలేజ్ వస్తుంది. అల్లిస్ట్ గారికి డ్యూ రెస్పెక్ట్ విత్ ఆయన వాదన ఏదైతే ఉండిందో ఇదే ఆయనకు, ఎందుకంటే సంజయ్ ఓడిపోయారు, అరవింద్ ఓడిపోయారు, బాబురావు ఓడిపోయారు, కిషన్ రెడ్డి భయపడలేదు. ఆయన వాదనకి నేను గౌరవిస్తూ నేను ఆయనకు ఒకటి గుర్తు చేయదలుచుకున్నా ఏంటంటే ఇదే 2018 ఎలక్షన్లో వీళ్ళందరూ కూడా ఓడిపోయారు. లక్ష్మణ్ మన బండి సంజయ్ గారు ఓడిపోయారు, కిషన్ రెడ్డి రవి గారు నేను చెప్పిన తర్వాత మీకు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. 2018లో వీళ్ళందరూ ఓడిపోయారు, వాళ్ళ ఎంపీ క్యాండిడేట్స్ అయినరు. తర్వాత కేసీఆర్ ఇప్పుడైతే పబ్లిక్ మొన్న అవకాశం మిస్ అయినాము ఈసారి ఇవ్వాలని అనుకుంటారు, అప్పుడు కూడా అదే అనుకోని బీజేపీ నేనేమంటున్నానంటే 2018లో మాకు 7% ఓటింగ్ ఉండింది. ఇదే అసెంబ్లీ ఎలక్షన్లో. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి 20% ఓటింగ్ అయింది. మాకు 4 ఎంపీ సీట్లు గెలిచినాం. అంటే ఆ ట్రెండ్ను ఒకసారి ఈ విధంగా దాన్ని మనం అదే విధంగా అన్వయించుకుంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతే ఒకవేళ, ఎందుకంటే నేను ఇంతకుముందు నా మొదటి వర్షంలో నేను చెప్పాను ప్రజలందరూ కూడా ప్యూర్గా పర్ఫార్మెన్స్ బేస్ చూసుకొని వాళ్ళ యొక్క అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఇంకో విషయం కూడా చెప్పాను. సరే, ఇంకో విషయం కూడా చెప్పాను ఏంటంటే లాస్ట్ టైం మేము ఎప్పుడైతే 100% మాకు ఓట్ షేర్ ఎప్పుడైతే పెరిగిందో లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్కి ఈ అసెంబ్లీ ఎలక్షన్కి 100% మాకు ఓట్ షేర్ పెరిగింది. ఈ 100% ఓట్ షేర్ పెరిగిన లెక్క చూసుకున్నా కూడా మా 4 ఎంపీ సీట్లతో పాటు ఇంకో 4 నుంచి 5 సీట్లు గెలిచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి దానికి బేసిస్ మహబూబ్ నగర్ నార్కర్నూల్ మీ పర్ఫార్మెన్స్ 0, ఖమ్మం 0, వరంగల్ 0, నల్లగొండ 0. వెంకట గారు నాకు అవకాశం మీకు ఏం చెప్తున్నా, కర్ణాటక ఫలితాలు వచ్చే వరకు మీ గ్రాఫ్ చాలా అందరూ దూరంలో ఉన్నారు. వెంకట గారు దాదాపు 2018 ఎలక్షన్లో కూడా మాకు దాదాపు 80 నుంచి 90 సీట్లలో డిపాజిట్ రాలే. అయినప్పటికీ కూడా 2018 లోక్సభ ఎలక్షన్ 4 ఎంపీ సీట్లు గెలిచినాం. అది మన నమ్మకం. ఇంకో విషయం, మోడీ గారి పర్ఫార్మెన్స్ అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో లాస్ట్ 5 సంవత్సరాల్లో అంటే ఈ 4.5 సంవత్సరాల నుంచి పర్ఫార్మెన్స్ లో ఎక్కడ కూడా తగ్గలేదు. నేను అదే అంటున్నా, ఎక్కడ ఇన్కంబెన్సీ లేదు. ప్రతి చోట కూడా మేము ప్రతి రాష్ట్రంలో కూడా మేము గెలుస్తున్నాము. ఈ బేసిస్లో మేము చూసుకొని మేము తప్పేం లేదు. మేము ప్రజల వద్దకు వెళ్తాము. మేము ఏమేమి డెవలప్మెంట్ వర్క్ చేసాము, ఏమేమి సంక్షేమ పథకాలు చేసాము, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏం పనులు చేసాము, పోనీ ఈ రాష్ట్రానికి ఏమేమి ఇచ్చాము, అవన్నీ కూడా చెప్పుకొని మేము మా ఓట్లు అడుగుతాం. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి ముందు ఉన్నటువంటి కుళాయి కావచ్చు, ఆ టాయిలెట్ కావచ్చు, అది మాదని చెప్తాం. కౌశిక్ బదులు అడుగుతున్నాను, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ ఒకటని జనం నమ్మారు కదా, కవిత గారు అరెస్ట్ చేయలేదు, అది కొంతవరకు బీజేపీని బీఆర్ఎస్ చూశారు కదా, నేను ఒప్పుకుంటున్నాను కదా, నేను నమ్మారంటున్నాను. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నేనేమంటున్నాను, నమ్మలేదని నేను అనట్లేదు, నమ్మారు. గోబెల్స్ ప్రచారం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ. మీడియాని మేనేజ్ చేస్తూ, సోషల్ మీడియాని మేనేజ్ చేస్తూ, యూట్యూబర్స్ ని మేనేజ్ చేస్తూ గోబెల్ ప్రచారం చేసుకుంటూ, అందులో కూడా మా తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి, మా పార్టీ తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి. మేము వాటిని మాకు ఒక గుణపాఠం లాగా తీసుకుంటాము. అటువంటి తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూసుకుంటామండి. చూసుకొని మేము గెలిచే అవకాశం, మేము ఆశాభావంగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా డిప్రెషన్లో లేవు, ఎక్కడ కూడా నిరాశకు లోన్ అవ్వలేదు. ఎందుకంటే మా యొక్క ప్రధానమంత్రి గారి యొక్క పని ఏదైతే ఉండిందో లాస్ట్ 9.5 సంవత్సరాల నుంచి ఆ పని ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రభావం చూపింది. భారతదేశంలో తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ రెగ్యులర్ గా రివ్యూ చేస్తున్నారు. మన చెవిల క్యాండిడేట్ ను అనౌన్స్ చేశారు. ఇంకా రెగ్యులర్ గా పార్లమెంట్ వైజ్ గా రివ్యూ చేస్తున్నారు. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ అంటే గత అసెంబ్లీ ఎక్కడ కూడా అసెంబ్లీ ఫలితాలు బట్టే పార్లమెంటు ఫలితాల మీద కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఆ ప్రభావం ఉండదా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు అంటే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి డిఫరెన్స్ కూడా ఎంత 1.89% డిఫరెన్స్.
మొత్తంగా తెలిస్తే 4 లక్షల చిల్లర 5 లక్షల చిల్లర, ఇది 1.5 కోటి ఓట్లలో 4 లక్షల ఓట్లు డిఫరెన్స్ అనుకోండి అంతే. మీకు ఇక్కడ ఏంటంటే ఆ విధంగా చూసినా కూడా ఏ విధంగా చూసినా కూడా ఒకటి, ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వాళ్ళు కూడా మేము ఎట్లయితే ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నామో ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి భావన వచ్చింది. ఎక్కడో ఇందాక మిత్రుడు మన మల్లేశ్వరరావు గారు విశ్లేషకుడు మల్లేశ్వరరావు గారు చెప్పినట్టుగా మేము మా స్థానిక ఎమ్మెల్యే మా స్థానిక అభ్యర్థి చేసిన పొరపాట్లు ఈయనను ఓడిస్తాము అని చెప్పేసి పల్లెలలో చెప్తున్నారు కేసీఆర్ అది అనుకుంటే ఏమైంది, కేసీఆర్ ఓడిపోయిండు కదా, అరే కేసీఆర్ లేకుండా పోయిండు కదా అన్నటువంటి భావన చాలా స్పష్టంగా వచ్చింది. ఎందుకంటే నేను నిరంతరం ఇవాళ కాదు 25 ఏళ్ళుగా నిరంతరం ప్రజల్లో తిరిగేటటువంటి వాడిని. ఇవాళ కూడా 6-7 ఊర్లు తిరిగి వచ్చిన ఇక్కడికి పొద్దుటి నుంచి 8 గంటల నుంచి తిరిగి ఇప్పటి స్టేట్ ఇక్కడికి వచ్చినటువంటి తిరుగుతుండేటువంటి మాట్లాడుతుంటా. ఇంకోటి ఏంటంటే నేను ఒక పార్టీ కార్యకర్తలో లేకపోతే ఇంకోటి కాదు, అన్ని వర్గాలతో ఇంటరాక్ట్ అవుతాయి. ఎందుకంటే నేను ప్రొఫెషనల్గా 30 సంవత్సరాలుగా జర్నలిస్టుని, ఉద్యమకారుణ్ణి, నాకు ఉంటుంది కాబట్టి అందరితో జరిగితే ఆ భావన వ్యక్తం అవుతుంది. అది వాళ్ళ మాకు బ్రహ్మాండంగా కలిసి వచ్చే 3 నెలలు ఎట్లుంటుందండి అసెంబ్లీ ఫలితాలు. దానికి తగ్గట్టుగానే మేము కూడా మా లోపం ఎక్కడ జరిగింది పొరపాటు మాకు దీంతో ప్రజల్లో కూడా ఒకటి చెప్పదలుచుకున్నారు అనేది మేము గ్రహించినాం, అర్థమైంది. దాన్ని సవరించుకొని పదునైన వ్యూహంతో తప్పనిసరిగా ప్రజలు కౌశిక్ వైపు నుంచి నేను అడుగుతున్నా, మా ప్రజలు దాని తగ్గట్టుగా ఇందాక మీ ఇద్దరు అనేది ఉంది కాబట్టి కౌశిక్ గారి వైపు నుంచి నేను అడగదలుచుకున్నా. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు మీ అభ్యర్థులు జంకుతున్నారు, భయపడుతున్నారు, ఈ వాదనలో వాస్తవం లేదా? ఎవరండి ఇవాళ పోటీ పెడుతున్నారు? ఇవాళ ఇప్పుడు చెప్తున్నా కదా, మా భువనగిరికి 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, 10 మంది సీరియస్లో ఉన్నారు. మీరు చెప్పినటువంటి ఏ నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి నేను చెప్తే ఎవరిని కూడా రాజకీయంగా వాళ్ళకి అభ్యర్థులు లేరు, వీళ్ళకి అభ్యర్థులు లేరు, వాళ్ళకని నేను అంత బ్లంట్గా మాట్లాడేటటువంటి వాళ్ళు కాదు. నేను జర్నలిస్టుని, ఉద్యమకారుని, నాకు కూడా సామాజికంగా అని ఉంటుంది. మాకు ఇవాళ ప్రతి కాన్స్టిట్యున్సీలో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి సిట్టింగ్లతో పాటు గతంలో పోటీ చేసిన వాళ్ళతో పాటు మొన్న మంత్రులుగా ఎమ్మెల్యేలు ఉండి ఓడిపోయినటువంటి వాళ్ళతో పాటు కొత్తగా మాలాంటి వాళ్ళు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, సమాజం తెలంగాణ ప్రజలు అది కోరుకుంటున్నారని కూడా విపరీతమైన పోటీ ఉన్నది. అభ్యర్థులు లేరని మీరు మాట్లాడితే ఇంకా ఎవరైనా అంటే కూడా వాళ్ళ విజ్ఞత మీరే కాదు ఇంకెవరైనా అంటున్నా, అందుకే అంటున్నా ఇంకెవరైనా అంటే కూడా వాళ్ళ విజ్ఞత అభ్యర్థుల సమస్య, అభ్యర్థులు పోటీ క్యూ ఉన్నది. ఇప్పుడు వెంకట్ అన్న దాంట్లో కూడా కొంత బయట జరుగుతున్నటువంటి ప్రచారం, నిన్న సింగరేణి ఎన్నికలు జరిగినాయి. సింగరేణి ఎన్నికలు జరిగితే ఐఎన్టీసీ వర్సెస్ ఏఐటీసీ మధ్యలో జరిగింది. అదే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పోటీలో తప్పుకున్నారు అంటే భయపడి తప్పుకున్నారనే ఒక సంకేతము అది కొంత పబ్లిక్ లో సింగరేణి ఎన్నికలు అనేది అది ట్రేడ్ యూనియన్ ఎన్నికలు, మనందరికీ తెలుసు. ట్రేడ్ యూనియన్ ఎన్నికలు అవి దానికి సంబంధించినటువంటి దాని ఓటింగ్ మైండ్ సెట్ కానీ ఓటింగ్ పరిస్థితి కానీ కొంత డిఫరెంట్గా ఉంటుంది, మీకు తెలియంది కాదు. అయితే ఇప్పుడు మొన్ననే వినండి ఎందుకంటే నేను ఐ హావ్ టు క్లారిఫై ది థింగ్స్. వచ్చినప్పుడు స్పష్టంగా దానికి సంబంధించిన మెసేజ్ ఇవ్వటం అవసరం, అదర్వైజ్ గోస్ రాంగ్లీ. అందుకోసమే సింగరేణి చెప్పండి, సింగరేణి ఇవాళ వెంటనే, ఎందుకంటే అధికారం నుంచి కొంత పార్టీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అనేటువంటి కొంత మెంటల్గా డిస్టర్బ్ అయింది కాబట్టి వాళ్ళు వెంటనే, ఎందుకంటే ఎక్కువ గ్యాప్ రాలే, 10 రోజులే ప్రిపరేషన్ జరగాలి. ఈ కాంటెక్స్ట్ పార్లమెంట్ లో క్యాడర్ పనిచేస్తుంది, పార్టీ నిర్మాణం ఉంటుంది, అంత వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఉంటుంది. అక్కడే సింగరేణికి వచ్చేసరికి వర్కర్స్ మిగతా ట్రేడ్ యూనియన్ లీడర్లు వాళ్ళని కాదని పార్టీ కానీ క్యాడర్ కానీ కూడా చేసే పరిస్థితి ఉండదు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ అభిప్రాయాల్ని, వాళ్ళ పరిస్థితులని, మానసిక స్థితిని ప్రస్తుతం నట్టుకోటి చేయాలి. ఇవాళ జనరల్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆటోమేటిక్గా గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ఉన్న ప్రతి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తాం. 12 సీట్లు గెలిచి చూపిస్తాం తెలంగాణ, మీరు చూస్తారు కదా. మళ్ళీ ఆ రోజు ఇదే మిత్రులు అందరు కౌశిక్ ఉంటాడు, రవికుమార్ గారు ఉంటారు, మీరు పిలవండి. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాటజికల్ గా పోతున్నాడు, ఎందుకంటే వచ్చిన 64 సీట్లతో కొంత స్ట్రాటజికల్ పోవాలనిపిస్తుంది. ఎందుకంటే మీరు మొన్న
మీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టడం, సోనియా గాంధీతో ఇక్కడి పోటీ చేయాలని ఒక తీర్మానం పంపడం, 6 గ్యారంటీల మీద కసరత్తు చేయడం, తర్వాత జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వాలని ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడం. ఇది ఎంత పార్లమెంట్ ఎన్నికల కోసమేనా కసరత్తు? అంటే పార్లమెంట్ ఎలక్షన్ అని కాదు, అంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటును సవరించుకునే దానిలో భాగంగా గతంలో ఇందిరాగాంధీ గారు తెలంగాణలో పోటీ చేసింది కాబట్టి సోనియా గాంధీ గారు